సాయికృష్ణ తల్లి ఎట్టకేలకు ప్రభుత్వం చెప్పినట్టే నడుచుకుంది. దీంతో ఈ కేసు క్లోజ్ అయిపోతున్నట్టే ఒక రకంగా చెప్పాలంటే. పోలీసులు తమ పోలీస్ స్టేషన్లో ఏదో బూడిద దొరికింది, పైన ఎముకలు దొరికినాయి అని చెప్పారు కదా, వాటికే కర్మకాండలు చేసేసినటువంటి ఉదంతం. ఆల్రెడీ సిబిఐ దర్యాప్తు వద్దంది, లాయర్ని కూడా ఇంతవరకు పోరాడిన లాయర్లను కూడా మార్చేసింది. ఓవరాల్గా కథ ముగిసిపోతుంది. గాది సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకి సంబంధించి ఏదైతే ఆదివారం కర్మకాండాలు నిర్వహించారు, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దీనికి హాజరయ్యారు. దాంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయని. చనిపోయిన 3 నెలల్లోగా పెద్ద కర్మ నిర్వహించకుండా తమ కుటుంబానికి కీడు కలుగుతుంది, అందుకే ఈ కార్యక్రమం నిర్వహించామంటూ బంధువులు చెప్పుకొచ్చారు. దీంతో అయితే ఈ కేసు తెర వెనకాల నీరుగార్చి కుట్రలు దాగున్నాయి అన్నటువంటిది సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. సాయికృష్ణది లాకప్ డెత్ అని నిర్ధారించిన ఎప్పుడు చనిపోయాడు, శవమేమైందనే విషయాలను ఇప్పటికీ తేల్చలేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నాగరాజన్ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్లు వేస్తూ కాలయాపన చేయడం, అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళి చేసుకొచ్చినటువంటిది. ఓవరాల్గా చూస్తే కొన్ని రోజుల్లో ఈ కేసు వాళ్ళమ్మ మేము అంగీకరించామని చెప్తుంది. అట్లాగే ఈ కేసు అట్లాగే సాగిపోతుంది.